దబాయింపు ద్వారా అసలు విషయం పక్కకు వెళ్ళిపోవాలి. సునీత చేస్తున్నటువంటి తెలివైన ఎత్తుగడ అది. వెంటనే ఈ మాట అనగానే సూట్ కేసులు తీసుకుని వచ్చేస్తుంటారు. కాకపోతే అసలు పాయింట్ ఏంటంటే ఏ సూట్ కేసులు తీసుకుని మాట్లాడుతుందని నేను అన్నాను. ఎందుకంటే ఆవిడ తనకి ఇచ్చిన బ్రీఫింగ్ పాయింట్స్ బేస్డ్గానే అదని ఆవిడ నమ్ముతోంది. ఆవిడేం దర్యాప్తు అధికారి కాదుగా, దర్యాప్తు అధికారులతో కలిసి నడిపినటువంటి పాయింట్లో ఆవిడ ఒక పాత్రధారిగా మారుతోంది. అసలు అంశం ఏంటి అక్కడ? వివేకానంద రెడ్డికి టికెట్ ఇస్తానని జగన్ ఏమన్నా అన్నాడా? అనలేదు కదా. అవినాష్ రెడ్డికి ఇచ్చాడు కదా. వివేకానంద రెడ్డి ఎవరి కోసం ప్రచారం చేశాడు? అవినాష్ రెడ్డి కోసమే కదా. ఇది పక్కన పెట్టేద్దాం. అవి దాని గురించి ఎంత వాదించినా ఎవడి గోలవాడిదే. రెండో పాయింట్ ఏంటంటే సునీత చెప్తున్నటువంటిది అవినాష్ రెడ్డికి ముందే తెలుసు, లేకపోతే అవినాష్ రెడ్డి సరే అవినాష్ రెడ్డి పాయింట్ ఏంటన్నది ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చేసి, కానీ సునీత తనకి తన భర్తకి ఫస్ట్ ఫోన్ కాల్ వచ్చిందా లేదా పిఏ కృష్ణారెడ్డి ద్వారా వచ్చినప్పుడు అక్కడ ఒక రక్తంతో రాసిన లేఖ ఉంది అని చెప్పాడా లేదా? ఫోన్ కూడా ఉందని చెప్పాడా లేదా? అవి దాచేయమన్నారా లేదా? ఎందుకు చేశారు అది? ఇవాళ వరకు అది సమాధానం చెప్పట్లే ఆవిడ. ప్లస్ ఆ తర్వాత అవినాష్కి ఫోన్ చేసి నాన్న పడిపోయాడంట చూడు అని ఎందుకు చెప్పినట్టు? నాన్న పడిపోయాడంట చూడు, రక్తపాంతులు చేసుకున్నాడంట చూడు అని ఎందుకు చెప్పినట్టు? మరి అవినాష్కి మర్డర్ జరిగిందోసారి నువ్వు చెప్పని చెప్పాలి కదా. లేదా పోలీసులకి తామెందుకు ఇంటిమేట్ చేయలేదు? మరోవైపున ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవిల పేర్లు తనే ఎందుకు చెప్పింది? కాబట్టి ఆ రోజున సరే వీళ్ళు బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి పేర్లు చెప్పని వైసీపీ అందనుకుందాం. మరి అంతకుముందు పరిణామాలన్నీ ఏంటి అంటే జరిగింది హత్య అన్నటువంటిది తెలిసి కూడా దాచడానికి ప్రయత్నించడం ఎందుకు? అలాగే దస్తగిరి అనేటువంటి వాడు ఇప్పుడు ప్రతి దాని మీద పిటిషన్ వేసి అవినాష్ రెడ్డిని లోపలేసేయండి అని అడుగుతున్నావిడ. దస్తగిరిని మాత్రం అరెస్ట్ కానివ్వకుండా ఎందుకు ఆపుతూ వచ్చింది? ఎందుకు కాపాడుతూ వచ్చింది? ఎందుకు వాడికి ఇవాళకి కూడా అరెస్ట్ కాలేదు? తర్వాత అప్రూవర్ అయింది, ముందు కాదు. వాడు వాంగ్మూలం ఇచ్చింది తానే చేశానన్నాడు. కానీ వాడిని ఎందుకని ఇటుకి డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది? ఇదే $1 మిలియన్ ప్రశ్న.